అండి అందరికీ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న గోంగూర వెజ్ పులావ్ తయారు చేసుకుందాం. వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేయండి. వేసుకొని పెనం పెట్టుకోవాలి. గోంగూరని కాస్త వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇక్కడంత పసుపు వేయించుకున్న గోంగూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసాక మళ్ళీ ఆయిల్ వేసేసుకొని గరం మసాలా వేసేసుకుని ఆనియన్స్ వేసుకోండి. పొటాటో ముక్కలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లిడ్ పెట్టుకోవాలి. గోంగూరలో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఇందాక పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన మొత్తం పోతుందండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. దీంట్లోని తర్వాత వాటర్ వేసేసుకోండి. వేసుకొని ఈ రైస్కి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందామండి. మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది. వేడిగా రైస్ అయిపోయిందండి. వేడిగా గోంగూర వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఐరన్ కంటెంట్ ఫుల్గా ఉంటుందండి.